కీర్తన గ్రంథము 34వ సంకీర్తన 11వ అధ్యాయములో సాక్షిస్తున్నాం. కీర్తన గ్రంథము 34వ సంకీర్తన 11వ అధ్యాయం. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడా, నీ గొప్ప కృపను బట్టి ప్రభా నీకు వందనాలు. దినాన్ని వల్ల మీ మందిరం వచ్చేది మేము కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మీరు మాకిస్తున్న ఈ నూతనమైన చక్కటి తరుణాన్ని బట్టి ప్రభా స్తోత్ర. ఈ నామములో ఆయన తండ్రి మాటలు వినడానికి ఇష్టపడుతుండగా మాతో శుద్ధిగా మాట్లాడి మాకు నేర్పించి మీ కృపశక్తులు మమ్మల్ని అనిపించి బలపరిచి దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు అనుగ్రహించిన శాశ్వతమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి మొట్టమొదటిగా వందనాలు తెలియజేస్తున్నాం. ధైర్యంగా చేరుచిన వించిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నందుకు దేవుని యొక్క కృపలో మనం చాలా విషయాలు నేర్చుకుంటూ వచ్చినాం. ఈ దినాన్ని దేవుడు ఆయన మందిరానికి వచ్చి లేదా ఆయన దగ్గరకు వచ్చి కొన్ని విషయాలు నేర్చుకోమని మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చినాం. ఎందుకు అంటే మనం వింటున్న వారిగానే ఉంటున్నాం కానీ నేర్చుకోలేని స్థితిలో ఉండిపోతున్నాం. నేర్చుకోమని చెప్తున్న ఆ మాటలు ఈ దినాన్ని మనము అర్థం చేసుకొని దేవుని యొక్క సహాయం బట్టి మన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు సాగాలని మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. నేర్చుకోవాల్సిన 7 విషయాలు ఈ దినాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. నేర్చుకోవాల్సిన 7 విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. దాంట్లో మొట్టమొదటిగా మనం చదువుకున్నాం 11వ అధ్యాయం 5లో, పిల్లలారా మీరు వచ్చి నా మాటలు వినుడి. వింటే ఏం నేర్పిస్తారంటే ఆయన యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పిస్తారు. అంటే మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకోవాలి? భయభక్తులు నేర్చుకోవాలి. మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది అని అంటారు. ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆమె ఉత్తమమైన దాన్ని, అంటే ఏదైతే ప్రభుకి నామాన్ని మహిమపరుస్తుందో, ఏదైతే తన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని దాని విషయంలో ఆమె పాదాల దగ్గర కూర్చొని యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని ఏం చేసుకుందంట? నేర్చుకోండి. ఈ దినాన్ని మనం కూడా భయభక్తులు ఆయన దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి. ఆయన దగ్గర ఉండి మనము భయభక్తులు నేర్చుకోవాల్సిన వారిగా మనం ఉన్నాము అన్నది దేవుని యొక్క మాటలు మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చినాయి. అంటే దేవుడి దగ్గర మనం ఏం నేర్చుకోవాలి? భయభక్తులు నేర్చుకోవాలి. ఇది మనకు రాదు. దేవుడి దగ్గరకు వస్తే ఆయన అంటున్నాడు కదా, పిల్లలారా మీరు వచ్చి నా మాటలు వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. వస్తే నేను మీతో మాట్లాడతాను, మాట్లాడి మీకు ఏం నేర్పిస్తాను? భయభక్తులు అంటే అన్నది నేర్పిస్తాను. సమూయేలు దేవుడి దగ్గరికి ఆ స్వరం విన్నప్పుడు వెంటనే ఏమంటున్నాడు? అయినా చిత్తమైన దాసులు ఆనందిస్తున్నాడు. భయభక్తులతో ఆ మాటలు విషయంలో అంటే మందిరంలో సాముకుడి దగ్గర ఆయన ఉండి నేర్చుకొని ఆ భయభక్తులు నేర్చుకొని దేవుడి స్వరం ఎప్పుడైతే విన్నారో సాముకుడి చెప్పమన్నట్టుగా చెబుతూ ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని లేదా స్వరాన్ని చిన్న వయసులోనే వినగలిగిన ధన్యత ఆయన పొందుతున్నాడు. ఎందుకు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా సమూయేలుని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 112వ సంకీర్తన 10 చరణాలు ఉన్నాయి. ఒకసారి చదువుతాం ఆ మాటలు. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవారు దాన్ని. చూడండి అన్నమాట కదా, ఏంటంట? యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవారు. ఆయన ఆజ్ఞలను బట్టి మనం ఆనందిస్తున్నామని ఒప్పుకోవాలి. ఎందుకు భయభక్తులు లేదు మనకి? అర్థమవుతుందా? ఆజ్ఞ చెప్పారు ప్రభు అని అంటే, దినాన్ని దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడి ఇది సరిదిద్దుకోండి అని చెప్తున్నారు అని అంటే, మనం భయపడుతున్నాము అని అంటే ఏం లేదు మనకి. ఆయన చెప్పాడు, ప్రభు చెప్పాడు, భయము భక్తి మనం ఉంటే నేర్చుకోవడానికి ఇష్టపడతాం. ఆజ్ఞల్ని చూసి ఏమనాలంటే అక్కడ ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనంద
ఆనందించాలి. ఆజ్ఞలను బట్టి ఏం చేయాలంటే అధికంగా ఆనందించేవారు ధన్యులు. ఆదివారం ఏం ధన్యులు అన్నా? హృదయ శుద్ధి గల వారు ధన్యులు కదా. మన దుఃఖం మీద ఉండిపోయింది. ఓదార్చబడాలంటే ఏం చేయాలి? ముందే ఆడవాలి. ఏడిస్తే ఓదార్చబడాలి. ఇక్కడ కూడా భయభక్తులు కలిగి ఉన్నవారు ఏం చేయాలంటే ఆజ్ఞలను ఏం చేయాలి? అధికంగా ఆనందించేవారు ధన్యులు. అధికంగా ఆనందించాలి. ఆజ్ఞలు దేవుడు మనకు చెప్పాలంటే దాన్ని బట్టి మనము ఆనందంతో ముందుకు వెళ్ళే అనుభవాలు కావాలి. ఎప్పుడు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే ఆ లక్షణం మనలో వస్తుంది. 2వ చరణం, మన సంతతి వారు భూమి మీద ఎవరంట? ఎక్కువ ఎందుకు భయభక్తులు గలవారు వాళ్ళ సంతతి ఏమవుతుందంటే భూమి మీద బలవంతులుగా ఉంటారు. చదవండి. దాంతవంతుల వంశం వారు దీవింపబడుతూ ఉంటారు. దేవుని ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటావో అప్పుడు నీ వంశము కానీ లేకపోతే కదా భూమి మీద నువ్వేమవుతూ ఉంటుంది, నీ సంతానం ఏమవుతూ ఉంటుంది? బలవంతం అవుతూ ఉంటుంది, బలపరచబడుతూ ఉంటారు, బలవంతులుగా అవుతారు. యథార్థంగా ఉంటున్నప్పుడు నీ వంశము దీవించబడుతూ ఉంటుంది. ఈ లక్షణాలు దేవుని దగ్గరికి వస్తే ఆయన నేర్పిస్తూ ఉంటారు. వాక్యం అంతా జ్ఞాపకం చేసుకో. 37 సంకేతం 34:11. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, ఎక్కువ భయభక్తులు మీకు నేర్పదము. నేర్పిస్తాడట. భయభక్తులు వెలుగుట్టి అందరికి చెప్తాం. ఆజ్ఞల్ని ఆనందంగా స్వీకరిస్తారు వాళ్ళ ధైర్యులు. ఇక్కడ భూమి మీద ఏమవుతారు? బలవంతులు అవుతారు. ఆ వంశం ఏమవుతుందంట? దీవించబడుతూ ఉంటుంది. 3వ చరణం, కలిమియు సంపద వారి ఇంటి నుండిలో వారి నీతి నిత్యము నిలిచును. మన డబ్బులు లేవు, అప్పులు తీరట్లేదు, కష్టాలు పోవట్లేదు. కారణం ఏంటి? భయభక్తులు లేవు. దేవుని యందు భయభక్తులు లేవు. దేవుడు ఉన్నాడు, ఆ స్థలానికి నేను వెళ్ళాలి, వాక్యాన్ని వినాలి, దేవుని ఆరాధించాలి, ప్రభుని సేవించాలి. సమయము దేవుడు నాకు ఇచ్చాడు. దేని కొరకు? ఇది ప్రార్థనా సమయం. దేవుడి మందిరంలో నేను ఉండాలి. ఈ సమయంలో నేను బయట పనులు కాదు, దేని మీద ఉండాలి? ఆత్మీయ విషయాల మీద నేను ఆసక్తి కలిగి ఉండాలి అనే ఆశతో దేవుని యందు భయభక్తులు కలిగి ఇప్పుడు పరిశుద్ధ దినాన్ని ఏం చేయమని ఆయన ఆజ్ఞలో ఆచరించమని చెప్తారు. ఆదివారం దినాన్ని ఖచ్చితంగా మన చర్చికి వెళ్ళాలని సంగతి. మరి కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి నూతన సంఘము కట్టబడినప్పుడు, ప్రారంభ సంఘము, ఇప్పుడు పేతురు అపోస్తులు వాళ్ళు పరిచయం చేసేటప్పుడు ఏం చేశారు? అంతకుముందు వారు నేర్చుకున్నారు. ఇంటింట సహవాసం చేస్తారు. అంటే ఇప్పుడు మనకు కూడా ఏంటి? ఇప్పుడు సహవాసం. మరి సహవాసంలో ఉన్నామా? ఆ ఆజ్ఞని ఎలా పాటిస్తున్నాం మనము? అర్థమవుతుందా? ఆజ్ఞని ఎలా పాటించాలి? ఆనందంగా స్వీకరించిన వారు ధన్యులు అంటారు. మరి ఆనందంగా స్వీకరిస్తే మరి ఎంతమంది వచ్చాము, ఎంతమంది మందిరాలకు వెళ్తున్నాము, ఎంతమంది ప్రాంతాలకు వెళ్తున్నాము, దాన్ని ఆనందంగా స్వీకరించలేకపోతాం. అంటే ఆజ్ఞను స్వీకరించలేకపోతున్నప్పుడు అంటే ఆయన భయభక్తులు లేకపోవడానికి. స్కూల్లో, ఒక కాలేజీలో నువ్వు చేసే పని దగ్గర నీ అధికారి నీకు చెప్తుంటే దానికి లోపడుతున్నావు అని అంటే భయము, భక్తి ఆ అధికారి మీద నీకుంది. ఉంది కనుక టైంకి వెళ్తున్నావు, అన్ని రోజులు పని చేస్తున్నావు, అన్ని రోజులు వెళ్తున్నావు, చదువుకుంటున్నావు, ఫీజు కడుతున్నావు, లేకపోతే ఆ యూనిఫామ్లో వెళ్తున్నావు, ఆ పనులు చెప్పి ఏంటి చేస్తున్నావు. ఎందుకు వాళ్ళ మీద నీకేముంది? భయము, భక్తి ఉంది. భయం ఉంది. ఏమో చెప్తారు పెద్ద అయిన ప్రిన్సిపల్, లేకపోతే ప్రొఫెసరో, సారో, అధికారో కదా, యజమాని. ఆ గౌరవము, భక్తి, భయము అనేది ఉంది కనుక ఆ పనులు ప్రతిరోజు చెప్పాల్సిన అవసరంలా చూసుకుంటూ వెళ్ళిపోతారు. మరి దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి అమ్మ చర్చికి రండి, వాళ్ళ ప్రార్థన ఉంది, మీదికి ఎలాగా అని చెప్పవలసిన పరిస్థితులు వస్తున్నాయి. సార్ అర్థం చేసుకున్నాం. దేవుడు ఎందుకే నేర్చుకోమంటున్నారు. ఏంటంటే నేర్చుకోండి. మనమేమని చెప్తాం? నాకు అన్నీ తెలుసు అంట. నాకు అన్నీ తెలుసు అంట. నీకు అన్నీ తెలిస్తే అమ్మసారి అంగుళశబ్దం చదవండి. కలిమియు సంపదయు వారి ఇంటి నుండును వారి నీతి నిత్యము నిలుచును. మరి ఉన్నాయా? నిత్యము నిలుస్తుందా? ఏంటదంట? నీతి ఉందా? అర్థం చేసుకోవాలి ఒకసారి. 4వ విషయానికి వెళ్దాం. యథార్థవంతులకు
చీకట్లో వెలుగు పుట్టును, వారి కటాక్షమును వాత్సల్యతయు నీతి గలవారు. ఎవరంట? యెహోవాయందు భయభక్తులు గలవారు. యెహోవాయందు భయభక్తులు గలవారు. యెహోవాయందు భయభక్తులు గలవారు ఏంటంటే మళ్ళీ యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును. చీకట్లో వెలుగు పుడుతుంది యథార్థవంతులు. ఎందుకంటే దేవుని యొక్క వాళ్ళకి ఏముంది? భయభక్తులు. ఆ భయభక్తులు వెలుగుంటున్నప్పుడు దేవుడు వాళ్ళ చీకట్లో పంపిస్తాడు. ఖచ్చితంగా చీకట్లో ఆశ్చర్యకరమైన గొప్ప వెలుగులోకి మనల్ని పిలిచిన దేవుడు. అంటే మన పాపంలో ఉన్నామని తెలిసి ఆ గొప్ప వెలుగులోకి పిలిచిన దేవుడు ఇప్పుడు చీకట్లో వెళ్ళిపోతుంటే విడిచిపెట్టేస్తారా? విడిచిపెట్టలేగా. ఎందుకు? ఆయన ఎందుకు నీకేముంది? భయభక్తులు. అదే నేర్చుకోవచ్చు. నేర్చుకుంటే ఆయన నేర్పిస్తానని చెప్పారు. అవునే కదా? వచ్చిన మాటలు మీరు వెంటనే నేను నీకు యెహోవాయందు భయభక్తులు నేర్పిస్తాను. మనం వచ్చి నేర్చుకోవాలి. కానీ రాలేని స్థితిలో ఉండిపోతున్నాం. ఏదో చెప్పాను కదా. వాళ్ళు న్యాయము ఏం చదువుతుందంటే వ్యాజ్యము గెలుచును. మనం వెళ్తున్నాం న్యాయం తీరుస్తున్నాయా అని నెగ్గుతున్నాం పడిపోతుంది. అంతా మన పక్కన ఉన్నా ఏమవుతుంది? న్యాయంగా తీర్పు తీర్చేవాళ్ళు లేకపోతుంది. ఎందుకు? అక్కడ తేడా చేస్తాం. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండవలసిన వారికి ఉండట్లేదు. ఏదో తప్పుగా ఆలోచించే జీవితం. దేవుడు చెప్తున్నది కాకుండా మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చింది మనం చేయడానికి, మన సుబుద్ధి మీద ఆధారపడడానికి, మన జ్ఞానం మీద ఆధారపడడానికి, మనకు నచ్చినట్టుగా మనం వెళ్ళడానికి మనం ఏమవుతున్నాం? ఇష్టపడుతున్నాం. అందుకని న్యాయం తీర్చే దగ్గరికి ఏమవుతున్నాయంటే నెగ్గుతాం పడిపోతున్నాం. కానీ వీలైతే భయభక్తులు కలుగుతున్నారు కనుక నెగ్గుతూ ఉంటారయ్యా. ఉద్యోగ ప్రయత్నాల్లో అవ్వచ్చు, కోర్టు కేసుల్లో అవ్వచ్చు, కుటుంబ సమస్యల్లో అవ్వచ్చు, దేంట్లో అయినా న్యాయంగా మనం వెళ్తున్నా ఏమవుతుంది? మనకు న్యాయం జరుగుతుందా? న్యాయం జరుగుతుంది. సో అర్థం చేసుకోవాలి. ఎందుకు? ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనం లేకపోవడాన్ని బట్టి ఇబ్బందులు జరుగుతున్నాయి. అట్టి వాడు ఎప్పుడును కదిలింపబడు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉండును. యెహోవాయందు భయభక్తులు కలిగి వచ్చిన వాడు ఏమవుతాడంటే ఎప్పుడు కూడా కదిలింపబడడు. వాడు ఎప్పుడు కూడా నీతిమంతులు ఎప్పుడు కూడా జ్ఞాపకంలో ఉంటారు. దేవుడు ఎప్పుడు అలా మర్చిపోవాడు. ఎందుకంటే దేవుని యందు వాళ్ళకి ఏం కలిగి ఉన్నారు? భయభక్తులు కలిగి ఉన్నారు. మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం కూడా ఎప్పుడు కదల్చబడము. మనం కూడా ఎప్పుడు ఏంటంట? జ్ఞాపకంలోనే ఉంటాం. మనం చెప్తూ ఉంటాం. ఎప్పుడో సంవత్సరానికి అప్పుడప్పుడు గుర్తొచ్చి ప్రార్థన చేసి ప్రవాసమే గుర్తున్నానా నీకు అంటే గుర్తులేని స్థితిలో నువ్వు వెళ్ళిపోయావు. ఎందుకు గుర్తులేవు? రోజు ప్రార్థన చేయవు కదా, రోజు మందిరానికి రావు కదా, రోజు అంటే అలవాటు చెప్పులు చేసే పద్ధతే తప్ప హృదయపూర్వకంగా చేసేది ఏం లేదు. భక్తితో చేసేది ఏం కాదు, అలవాటుగా చేసేది, ఆచారికంగా చేసేది. అందుకే ఎవరైనా నేర్చుకో. 7వ చరణం, వాడి హృదయము యెహోవా ఆశ్రయించి స్థిరముగా నుండును, వారి దుర్వార్తకు చేయలేడు. మనం ఎన్ని భయపడతా ఉంటాము. వజ్రాత్రుల్లో రింగ్ అయ్యింది, బలం వాళ్ళకి ఎన్ని ఫోన్ వచ్చింది, భయం అవుతుంది, భయంతో టెన్షన్. దేవుడి ముందు భయభక్తులు కలుగుంటే వాడు ఏమవుతాడంట? చంద్రవార్తకి అసలు ఏం భయపడదు. మనం ఎందుకు భయపడుతుంది? మన ప్రార్థన కూడా ఎలా ఉంటుంది అర్థం చేసుకున్నాం. మనం కూడా విశ్వాసముతో ప్రార్థన చేయలేకపోతున్న స్థితిలో, భయపడుతుంటున్న జీవితంలో ఉండిపోతున్నాం. దేవుడు అనుసరణలో ఆయన భయభక్తులు కలిగిన వాడు చెడ్డవార్తకి భయపడ్డాయా వస్తుందని కూడా ఆలోచించిన ఏం కాదులే అనే ధైర్యంగా ఉంటాడు. మనం ఎలా ఉంటున్నాం ఒకసారి అర్థం చేసుకున్నాం. నెక్స్ట్, వారి మనసు స్థిరంగా ఉండును, తన శత్రువుల విషయమై తమ కోరిక నెరవేరు వరకు వారు భయపడరు. మనసు ఎలా ఉంటుందంట? మందే అక్క నువ్వు ప్రార్థన చేయవా, అని నువ్వు ప్రార్థన చేయవా, ఆంటీ నువ్వు ప్రార్థన చేయవా, అమ్మ నువ్వు ప్రార్థన చేయవా అంటే నీ ప్రార్థన మీద, నువ్వు చేసిన దాని మీద, లేదా ఒకసారి జరిగిన దాని మీద మనకేముండదు? స్థిరత్వం ఉండదు.
అటు ఇటు ఎన్ని కాదు అటు ఎగురుతూ ఉండి ఎక్కడ అంతా అయిన తర్వాత ఏమవుతుందంటే పై వచ్చిన నెరవేరిపోద్ది. ఏది పైదేంటి అది ఎంత చేసిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు ద్రోహంతో వచ్చి భయపడకూడదు అనుకుంటే భయపడదు. ఎందుకంటే మనకి ఏం లేదు, స్థిరత్వం, స్థిరంగా నిలబడదు. దేవుడు అందుకే వస్తే నేర్పిస్తాను మీకు, నేర్చుకో. భయభక్తులు కలుగుంటే భయము భక్తి, భక్తులు ఏమవుతుంది? మాటిక్షణ దేవుడు తప్పడంతే. దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు. ఆ వరం ఇచ్చినప్పుడంటే దేవుడు ఒక సేవకుడితో ఒక మాట, ఇంకొకరితో ఇంకొక మాట, ఇంకొకరికి ఇంకొక మాట ఏం చేయాలైనా చెప్పడు. ఎవరితోటైనా ఒకటే చెప్తాడు. అది ఫస్ట్లో చిన్నప్పుడు అంటే వాటి ప్రకారంగా చూస్తే పాలు తాగేటప్పుడు నేర్చేసుకోలేదు. అవునా కదా? పాలు తాగేటప్పుడు నేర్చేసుకోలేదు. ఏంటది? దేవుడు ఎవరితోటైనా ఒకటే మాట చెప్తాడు. కొన్ని నమ్ముకోలేదు, చిన్నప్పుడు టెస్ట్ చేస్తాం. అవునా కదా? పిల్లలకి కొన్నిసార్లు మనం అడుగుతూ ఉంటాం. మనం చెప్పిన తర్వాత మళ్ళీ వెళ్ళి అమ్మ నువ్వు చెప్పింది కరెక్టేనా కదా అంటే అడిగి ఎవరికి నమ్మకం అయితే వాళ్ళు ఆ దగ్గర అడుగుతారు. వాళ్ళు అదే ఆన్సర్ చెప్పారు, సాటిస్ఫై అవ్వరు. మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి ఇది చెప్పారు. ఇప్పుడు ముగ్గురు నలుగురు అదే చెప్పారు, ఏమంటారు? డాడీ చెప్పింది కరెక్ట్ అంటే ముందు చెప్పే సైకిల్ అందరూ చెప్తారు. ముందు అమ్మ చెప్పింది ఆవిడ చెప్పాక అందరూ చెప్తున్నారు. అంటే ఒకటే తెలియదు కనుక తర్వాత నుంచి మళ్ళీ కన్ఫర్స్ చేసుకోవడానికి, తెలుసుకోవడానికి ఏం చేస్తారు? ఇంకా ఒకసారి ఒకటే అడుగుతారు, క్లియర్ అయిపోతారు. ఎందుకు అలా అడగలేకపోతున్నాం? స్థిరత్వం లేదు. స్థిరత్వం ఎందుకు లేదు? భయభక్తులు లేదు. భయభక్తులు లేకపోవడానికి బట్టి. నెక్స్ట్, వాడు దాతృత్వము కలిగి పేదలకు ఇచ్చును, వాడి నీతి విషయము నిలుచును, వాడి కొమ్ము ఘనత నుండి హెచ్చించును కదా. దేవుని భయభక్తులు కలిగిన వాడు కదా, వాడు ఎప్పుడు స్థిరంగా ఉంటాడు. దేనికి భయపడ్డు, దేని కొరకైనా దాతృత్వం ఇవ్వడంలో కూడా, ఇచ్చేదాంట్లో కూడా ముందంత చేయమంటాడు. వెనక్కి వెళ్ళడం అనేది ఉండదు. కొమ్ము ఊదినాడంటే పైకి నిలబడి ఉంటుంది అంతే. అంటే వాడు ఆశీర్వాదం అలా ఉంటుంది, వాడి స్థితి అలా ఉంటుంది. ఎందుకు? భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక. దేవుని యందు ఎక్కువ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక వాడు ఆ స్థాయిలో ఉంటారు అని దేవుడు మాటలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. చివరి చరణం, భక్తిహీనులు దాన్ని చూసి ఏంటమ్మా చింతపడుదురు, వారి పండ్లు కొరుకుదురు, క్షీణించిపోదురు. అదన్నమాట దేవుడు చెప్తున్న మాటలు జాగ్రత్తగా విన్ను. మనము ప్రభు దగ్గర ఇవన్నీ నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఇన్ని లాభాలు ఉన్నాయంట. ఇహోయంలో భయభక్తులు కలిగి ఉండడం నేర్పిస్తానంటాడు. నేర్చుకుంటే ఇప్పుడు భయభక్తులు కలిగి ఉంటే ఇన్ని లాభాలు ఉన్నాయా? 112వ సంకీర్తన అంతా కూడా ఆశీర్వాదాలు. వారి భయభక్తులు కలిగి ఉంటే ఈ ఆశీర్వాదాలు అన్నీ ఇంకే అని జ్ఞాపకం చేస్తారు దేవుడి దగ్గర. ఇప్పుడు మనం ఎలా ఉంచుతాం? భయభక్తులు కలిగి ఉంటే వాటిలో ఎన్ని మనం స్వతంత్రించుకున్నాం, ఇంకెన్ని స్వతంత్రించుకోవాలి? ఒకసారి మనలో జాగ్రత్తగా లేఖనాన్ని బట్టి అర్థం చేసుకోవాలని మీకు మనం చేస్తా ఉంటున్నాం. మరియు ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, అందుకని మాల దగ్గర కూర్చోండి. ప్రభు వచ్చే మాటలు అది విలువైన అయ్యా. ఒక్కొక్క మాట ఒక్కొక్క వజ్రం అది మళ్ళీ దొరకదు. ఆ వజ్రాలు కావాలి నాకు అని చెప్పి ఆ పాదాల దగ్గర కూర్చొని ఆ మాటలన్నీ విన్నది. ఆ మాటలన్నీ విన్నది. సమయాలు కూడా సాగుడు ఏం చెప్తున్నారో అవన్నీ నేర్చుకుంటూ అది నా స్వరం వినిపించిన వెంటనే అయ్యా ఈ దాసుడు ఆనందిస్తున్నాడు. చెప్పును ఆయన విన్నాడు, చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు, దీవించబడ్డాడు. భయభక్తులు కలిగిన జీవితాన్ని అక్కడ మనం చూస్తున్నాం. మొదటిది ఏంటంటే యెహోవాయందు భయభక్తులు నేర్చుకోవాలి. యెహోవాయందు భయభక్తులు నేర్చుకోవాలి. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అంతా ఒకటే. రెండోది చెప్తున్నా. రెండోది కీర్తన గ్రంథం 119వ సంకీర్తన. కీర్తన గ్రంథం 119వ సంకీర్తన 33వ చరణం. యెహోవా నీ కట్టడలను అనుసరించుట నాకు నేర్పుము, అక్కడ నేను కడపట్టుకు వాటిని గైకొను. ఇప్పుడు ఏం నేర్చుకోవాలంటే రెండోది కట్టడలు నేర్చుకోవాలి. మొదటిది భయభక్తులు నేర్చుకోవాలి. రెండోది ఆయన నీ కట్టడలు నాకు నేర్పించు, ఆయన కట్టడలు నాకు నేర్పించండి. కాస్త ముందుకు వెళ్దాం. అదే సంకీర్తనలో 98, 99, 100, 98, 99, 100.
నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలిగజేసింది. ఈ శాసనమును నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధలందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఈ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు ఎవరికంటేనంట ముసలోళ్ళ కంటే విశేషమైన జ్ఞానం. ఎప్పుడు ఆయన కట్టడలు నేర్చుకున్నాను, ఆయన విధులు నేర్చుకున్నాను. కానీ ఈ కట్టడలు నాకు నేర్చుకోవచ్చు. మొదటి నేర్చుకోవాలి, భయభక్తులు నేర్చుకోవాలి. రెండవది కట్టడలు నేర్చుకోవాలి. కట్టడలు నేర్చుకుంటే వాళ్ళందరికంటే నీకు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. వృద్ధుల కంటే అధికమైన జ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తాడు. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులకు మించిన జ్ఞానము. శత్రువులు పడే ఆ పన్నాంగాల కంటే ముందుగా నువ్వు తెలుసుకుంటావు దాన్ని, ఏమైంది, ఎలా అవుతుంది అన్న విషయాన్ని, ఆ జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు ఎప్పుడు భయభక్తులు కలుగుతున్నప్పుడు. రెండవది ఆయన కట్టడల్ని నేర్చుకున్నప్పుడు అటు ధన్యత దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. మూడో విషయాన్ని చూద్దాం. 143వ సంకీర్తన 10వ చరణం. 143వ సంకీర్తన 10వ చరణం. ఇవే నా దేవుడు ఇష్టానుసారంగా ప్రవర్తించుకున్నాను నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశములను నడిపించుగాక. మూడోది ఏంటంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. మన ఇష్టానుసారంగా మనకి నచ్చినట్టుగా ఆయన చిత్తానుసారంగా వెళ్ళాలంటారు. చిత్తానుసారంగా వెళ్ళినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అప్పుడే మన జీవితంలో మేలు జరుగుతూ ఉంటాయి అనే మాట మన జ్ఞాపకం చేసుకోవాలి కదా. కుష్ఠరోగి ప్రార్థన చేస్తాడు, అయ్యా శుద్ధమైతే నన్ను ఏం చేయను, శుద్ధి చేయను. నీ శుద్ధమైతే ప్రభావ నాకైతే కావాలని ఉంది, కానీ ఈ శుద్ధం ఏమైందో అదే చేయి. ఎందుకంటే ఈ శుద్ధమే ఈ లోకానికి అవసరం. ఈ శుద్ధము నీ మహిమ, దేవుని నామానికి మహిమ తీసుకొస్తుంది. కానీ మనం అది అడగం. ప్రభావ నాకు ఇది కావాలి, నాకు ఇది చేస్తావా చేయవు, నేను ఇది చేస్తా, నాకు ఇది అనుకుంటున్నాను అంతే. నేను చిన్నప్పటి నుంచి నాకు కోరికేది, లేదా నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి ఇలా చేయాలనుకున్నా, లేదా ఇది సంపాదించుకోవాలనుకున్నా, ఇది అనుభవించాలనుకున్నా, ఇది నాకు చేస్తావా చేయవు అని అంటమే తప్ప చిత్తానుసారం అయితే, ఇది శుద్ధమైతే నాకు ఇది అనుగ్రహించు అని అంటాము. అడుగున్నా అడుగులే మీకు ఇవ్వబడు అన్నారు కదా అని అడిగేస్తాం. అది ఎక్కడ అడగాలి, ఎక్కడ చెప్పాలో అది అక్కడ అప్లై చేయమ్మా. దేవుడిని మాత్రం మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక కుష్ఠరోగికున్న జ్ఞానము కూడా మనకి లేదో మాట అర్థం చేసుకోవచ్చు. అంటే ఆయనే అడుగుతూ ఉంటాడు, కుష్ఠరోగి అయ్యింది, అయ్యా ఈ రోగం తప్పించు అని అడగాలి కదా. నీ చిత్తమైతే నాయన. మనమైతే దేవుడిని డిమాండ్ చేసే పరిస్థితిలో ఉన్నాం, దేవుడిని డిమాండ్ చేసే పరిస్థితిలో ఉన్నాం. మీకు దేవుడు జ్ఞాపకం చేస్తుంది. నేర్చుకో, ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకో, భయభక్తులు ఎలా ఉండాలో నేర్చుకో, దేవుడి మందిరంలో ఎలా ఉండాలో నేర్చుకో, దేవుడితో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలో నేర్చుకో. ఎన్ని నేర్చుకోవాలి ముందు నేర్చుకో. మొదలు నేర్చుకుందా, ఏం నేర్చుకోవాలి? భయభక్తులు నేర్చుకోవాలి. రెండోది కష్టలు నేర్చుకోవాలి. మూడోది చిత్తానుసారంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఆయన చిత్తము నెరవేర్చడం మనం నేర్చుకోవాలి. ఆయన చిత్తము నెరవేర్చడం నేర్చుకోవాలి. నాలుగోది యెషయా గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనము. కీడు చేయటం మాని మేలు చేయము. జన కీడు చేయటం మాని మేలు చేయడం నేర్చుకుని న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసించబడి వాడు విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి. విధవరాలకి అప్పుడు ఏం చేయాలంట? నాలుగోది కీడు చేయడం మానండి. కీడు చేయడం మానాలి. అది చేశాడు కదా మనం చేసేద్దాం అని అనుకుంటాం. అది చేశాడు కదా మనం చేసేద్దాం అని అనుకుంటాం. ఎందాక మనము ఈ సామెతలు చదువుకున్నాం కదా, చదువుకున్నామా? దాంట్లో మా అబ్బాయి ఏం చదివాడు?
నేను వానికి చేసినట్లు నేను వానికి చేసేదనని అని కొనకుము అని అన్నమాట. మనం ఏమనుకుంటాం, దేవుడు నా పక్షాన ఉన్నాడండి కాబట్టి నేనే అనే ఆలోచన అర్థం చేసుకుంటాను. దేవుడు ఎప్పుడూ కూడా కీడు చేయమని ఎప్పుడు చెప్పాడు. నీ శత్రువును కూడా ప్రేమించు అని చెప్పారు. ఆయన కీడు చేయమని ఎలా చెప్తారు? అవునా కదా. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు? కీడు చేయడం అని మేలు చేయు నేర్చుకోనండి. కీడు చేయడం అని మేలు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలన్నా కీడు చేయడం నేర్చుకోవాలి. అది మానేయాలమ్మా, అది నేర్చుకోవడం. మేలు చేసామా లేదన్నా తర్వాత విషయం, కానీ ముందు ఏం నేర్చుకోవాలి? కీడు చేయకుండా నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఖచ్చితంగా ఆశీర్వదింపబడతాం. యేసు ప్రభువు అదే కదా చెప్పారు. ఆయన శిలువ మీద పలికిన మొదటి మాట ఏంటి అన్నారు అని ఏం చేశారు? అందరినీ క్షమించు అని అన్నాడు కదా. అంటే మేలే చేస్తాడు, కీడు చేయలేదు. ఆయన అక్కడి నుంచి తండ్రిని అడిగుంటుంటే ఏమైపోతుంది మన పరిస్థితి? కానీ ఆయన మేలే చేశాడు తప్ప కీడు మనకి చేయలేదు. ఏం చేయాలి? కీడు మానేసి మేలు చేయడం నేర్చుకోవాలి. 5 విషయాలు నేర్చుకున్నాం. ముందు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు తెస్సలోనికీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు. అర్థమైందా? ఏం రాయనక్కర్లేదంట? నిజమేనా అంటారా? నిజమేనంటారా? సహోదర ప్రేమ గురించి మేము మీకు రాయనవసరం లేదు. చదవండి. మీరు ఒకరినొకరు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పడుతూ అన్నారా? నేర్పడి అన్నారా? అంటే ఆల్రెడీ నేర్పించేశాడు ఆయన. కానీ మనం ఏం చేయాలి? మళ్ళీ నేర్చుకునే స్టేజ్లో అది మాట. ఆల్రెడీ మనము ఎట్లయితే సహోదరు ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు. మీరు ఒకరినొకరు ప్రేమించుతారు. ఇప్పుడు ఏంటంటే 5వది ఒకరినొకరు ప్రేమించుతారు నేర్చుకోవాలి. చెప్పనక్కర్లేదు, ఆల్రెడీ నేర్పించేశారని చెప్తున్నారు. ఇవాళ మళ్ళీ నేర్చుకునే స్టేజ్లో ఉన్నాం మనం. ఇంకా వాళ్ళు నిజంగా నేర్చేసుకుని ఉంటే ఈ దినాన్ని ప్రేమ చల్లారిపోయే స్టేజ్లో ఉంటున్న ఈ దినాల్లో ఎంత ప్రేమగా ఉంటుంది. మనం ఎవరికో జరుగుతుంది, ఎవరికో అవుతుంది అనే ఆలోచన మనలో ఉండేవి కాదు. నాది మాది అనే ఆలోచన మనకి వచ్చే జీవితాల్లో మనం కలుగుతుంటాయి. అందుకే పౌలు ఇక్కడ యోహాను చెప్తున్నాడు చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 24వ వచనం 34వ వచనం 13:34. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చిస్తున్నారు. ఏంటి అంటే కొత్త ఆజ్ఞ? ఒకరినొకరు ప్రేమించుకోవాలని కొత్త ఆజ్ఞ నేను మీకు ఇచ్చిస్తున్నాను. ఒకరినొకరు ప్రేమించుకోవాలని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చిస్తున్నాను. ఒకప్పుడు నేర్పించాను, మర్చిపోయారు, వదిలేస్తారు. ఇంకో కొత్తగా మళ్ళీ ఆజ్ఞ ఇస్తున్నారు. ప్రేమ నేర్చుకోండి, ప్రేమ దానితో నడవండి, దాని క్రియలోకి తీసుకురండి అని ప్రభు చెప్తున్న మాట మనం చూస్తూ వచ్చినాము. 6వది ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4:14. సారీ 4:11 చదువుతాడు. నాకు కొద్దిగా కలిగి ఉన్న ఎడల నేను ఇలాగూ చెప్పటం లేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండట నేర్చుకొని ఉన్నాను. పౌలు చెప్తున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నేను ఏం కలిగి ఉన్నానంట? సంతృప్తి కలిగి ఉన్నట్టు నేర్చుకున్నాను. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. అది ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్న నేర్చుకుంటున్నామా? నాకు అది లేదు, నాకు ఇది లేదు. ఉన్నదానంతో సంతోషపడమని చెప్తాడు. వాక్యం చెప్పేది, దేవుడు చెప్పేది కూడా అదే. తినడానికి తిండి, వేసుకోవడానికి వస్త్రము, నిలుచుండడానికి చిన్న నీడ ఉంటే చాలు. జీవితానికి ఏమక్కర్లా. కానీ మనము దానికి